ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్త గురుదత్త జయ దత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. 22 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం దత్త పురాణాన్ని. నిన్న మనం 22వ భాగంలో ఆ ఋతధ్వజుడికి మళ్ళీ మదాలస ఏ విధంగా లభించింది, ఆ మదాలసను తీసుకొని బయలుదేరుతున్నాడు తన యొక్క రాజ్యానికి. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 23వ ఎపిసోడ్లో ఇవాళ మాట్లాడుకుందాం. కువలయాశ్వం ఎక్కారు ఇద్దరు భార్యాభర్తలు. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఆ రాజ్యంలోకి ప్రవేశించగానే చూసినటువంటి ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలతోటి మునిగిపోయారు. చనిపోయాడు అనుకున్నటువంటి రాజకుమారుడు తిరిగి రావడం ఒక ఆశ్చర్యం అయితే, తమ కళ్ళ ముందే ప్రాణాలు వదిలినటువంటి మదాలస పునరుజ్జీవృతురాలై రావడం మరొక ఆశ్చర్యం. ఏమైతేనే కథ సుఖాంతమైంది. దేవతలు దయదలిచారు. అంతే చాలు అని ప్రజలందరూ కూడా జయఘోషలు చేస్తూ ఉన్నారు. కోలాహలం ఏమిటా అని రాజదంపతులు కూడా రాజప్రాసాదం బయటకు వచ్చి చూశారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. ఇది కళ నిజమా అనుకునే లోపలే ఆ దంపతులు గుర్రం దిగి పాదాభివందనం చేశారు తల్లిదండ్రులకి. కొడుకును తండ్రి, కోడల్ని తల్లి కౌగిలించుకున్నారు. ఆహా, ఆనంద బాష్పాలతో ముంచారు. అందరూ తేరుకున్న తర్వాత జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు ఋతధ్వజుడు. రాజుగారి రాజ్యంలో పెద్ద ఉత్సవమే జరిపించాడు. సకల దేవతలకి నివేదనలు పెట్టారు. భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు. మదాలస కువలయాసులిద్దరు కూడా ఇష్టభోగాలు అనుభవిస్తూ కేళీ విలాసాలతో తేలి ఆడుతున్నారు. నెల 1 రోజులుగా గడిచిపోతున్నది. చూసారా, దుఃఖం ఉన్నప్పుడు క్షణం ఒక యుగంగా గడుస్తుంది అంటారు. అదే సుఖాలు ఉన్నప్పుడు ఒక యుగం క్షణంగా గడిచిపోతుంది. ఇక్కడ 1 నెల రోజులు 1 రోజు అయిపోతున్నది. శత్రుజిత్ మహారాజుకి వృద్ధాప్యం సమీపించింది. ఒకనాటి సాయంకాలం ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు. అంతఃపురంలో హాహాకారాలు మిన్నుముట్టింది. రాజ్యమంతా కూడా విషాద వాతావరణం అలముకుంది. ప్రతి పౌరుడు కంటే కూడా ప్రతి పౌరుడు కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకని? అంత ధర్మాత్ముడు కాబట్టి రాజు. అందరు విలపిస్తే ప్రయోజనం ఏంటి? ఏదీ ఆగదు కదా. యథావిధిగా ఉత్తరక్రియలు శ్రద్ధగా జరిపించాడు కువలయాశ్వుడు. ఆ తర్వాత కువలయాశ్వుడు పట్టాభిషిక్తుడైనాడు. పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు. తండ్రి ఎలా పరిపాలించాడో ఈ కువలయాశ్వుడు కూడా ప్రజలందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. దేవతలు కరుణించారు. మదాలస గర్భాన్ని ధరించింది. చెంపకు చారేడేటి కన్నులతో ఉండేటటువంటి ఒక మగ బిడ్డ పుట్టాడు 10వ నెలలో. కువలయాసుడు సంబరపడ్డాడు. రాజ్యమంతా ఉత్సవాలు జరిపించాడు. పుట్టినటువంటి బిడ్డకి జాతక కర్మలన్నీ జరిపించి విక్రాంతుడు అని పేరు పెట్టారు. రాజోద్యోగులు, బంధుమిత్రులు అందరూ సంతోషపడ్డారు. ఆ సమయంలో మదాలస మాత్రం
అదొకలా నవ్వింది. విక్రాంతుడు మాత్రం శుక్లపక్షంలో చంద్రుడిలాగా పెరుగుతూ ఉన్నాడు. 2 సంవత్సరాలు గడిచినాయి. మదాలస మళ్లీ గర్భాన్ని ధరించింది. నవమాసాలు మోసి మళ్లీ పండంటి మగబిడ్డనే కన్నది. మళ్లీ మగబిడ్డ పుట్టడం వల్ల మరింత ఆనందపడ్డాడు కువలయాశ్వుడు. జాతకర్మాలు జరిపించాడు. రాజ్యమంతా ఉత్సవాలు జరిపించాడు. ఈసారి పుట్టినటువంటి బిడ్డకి సుబాహువు అని పేరు పెట్టాడు. మదాలస మళ్లీ ఎప్పట్లాగానే అదొకలాగా నవ్వింది. కాలం గడుస్తోంది. మళ్లీ కొంతకాలానికి మదాలస గర్భం ధరించింది. నెలలు నిండిన తర్వాత 3వసారి కూడా మగబిడ్డనే కన్నది. ఈసారి పుట్టినటువంటి బిడ్డకి శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు. మదాలస మళ్లీ ఎప్పట్లాగే నవ్వింది. కాకపోతే ఈసారి బిగ్గరగా నవ్వింది. కువలయాసుడికి అనుమానం వచ్చింది. మదాలస, ఎందుకు నవ్వుతున్నావు పేరు పెట్టినప్పుడల్లా అడిగాడు. కానీ బదులు చెప్పలామె. కొంతకాలానికి 4వ బిడ్డ కూడా పుట్టాడు. ఈ నామకరణం చేయబోతూ కువలయాసుడు, ఓ మదాలస, ముగ్గురు బిడ్డలకి నేనే పేర్లు పెట్టాను. నేను పేరు పెట్టినప్పుడల్లా నువ్వు అదొక రకంగా నవ్వావు. కారణం మాత్రం చెప్పలా. ఇప్పుడైనా చెప్పు. బహుశా నేను పెట్టినటువంటి పేర్లు నీకు నచ్చలేదేమో, అందువల్లే ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టు అన్నాడు. అప్పుడు మదాలస, ప్రాణవల్లభ, పేర్లు నచ్చడం నచ్చకపోవడం కాదు, నా నవ్వుకు కారణం వేరే ఉంది. ఆ తర్వాత చెబుతాను మీకు. ముందు ఈ బిడ్డడికి అలర్కుడు అనేటువంటి పేరు పెట్టండి, వీడు చిరంజీవిగా వర్ధిల్లుతాడని చెప్పింది. అలర్కుడు. ఇక్కడి నుంచే మనం అలర్కోపాఖ్యానం మొదలవుతుంది. అదే మదాలస చరిత్ర ఎట్లయినా అనుకుందాం. సరే, కువలయాసుడు అట్లాగే అలర్కుడు అని పేరు పెట్టాడు. విక్రాంతుడు, 2వ కొడుకు సుబాహుడు, 3వ కొడుకు శత్రుమర్దనుడు, 4వ కొడుకు అలర్కుడు. 4 బిడ్డలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. ఈ కథ సుమతి తన తండ్రి గారికి చెబుతున్నాడు. వేదధర్ముడు దీపకుడితో చెబుతున్నాడు. నేను మీతో చెబుతున్నా, అది మర్చిపోకండి. శ్రద్ధగా వింటున్నటువంటి దీపకుల్లో కుతూహలం పెరిగింది. గురుదేవా, ఆ తర్వాత ఏం జరిగింది కథ? అసలు ఈ మదాలస ఎందుకు నవ్వింది పేర్లు పెట్టినప్పుడు? అందులో ఏదో ఒక అంతరార్థం ఉండి ఉంటుంది. ఆమె యోగమాత, యోగినీదేవి కదా. పైగా సరస్వతీదేవి మహాదేవుల యొక్క వరప్రసాదం వల్ల పునర్జన్మ ఎత్తింది కదా. గురుదేవా, ఇవన్నీ ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశాలే నాకు. ఆ తండ్రి కొడుకుల యొక్క సంభాషణగా సాగినటువంటి అనంతర కథను తొందరగా చెప్పండి. కథలో గొప్ప పట్టుంది అన్నాడు దీపకుడు. మీరు చెబుతూ ఉంటే అది మరింత రక్తిగట్టి కుతూహలంతో నన్ను ఊపేస్తోంది తండ్రి. గురుదేవా అంటున్నాడు. గురుదేవుణ్ణి తండ్రిగా భావించాడు దీపకుడు. వేదధర్ముడు సరేనని అక్కడ జరిగినటువంటి ఆ సుమతి, ఆయన తండ్రి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణని యథాతథంగా చెబుతూ ఉన్నాడు. ఒకనాడు కువలయాసుడు మదాలసను పిలిచి, ప్రాణప్రియ, ఇంతకీ నా సందేహం మాత్రం నువ్వు తీర్చల. బిడ్డలకి పేర్లు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు. ఎందుకని? ఆ పేర్లు నచ్చలేదనుకుందామా అంటే అవి చక్కటి పేర్లు. పోని నువ్వు 4వ వాడికి పెట్టిన పేరు ఏమైనా గొప్పదా? అందులో విపరీత అర్థాలు ఉన్నాయి. ఏమీ లేదు. అసలు అలర్క అనేటువంటి శబ్దానికి పిచ్చి కుక్క అని అర్థం. విచిత్రంగా ఉంది కదా మీకు వినేవాళ్ళకి. అంతగా హేళన చేసి నువ్వు పెట్టినటువంటి పేరు ఏమైనా గొప్పగా ఉందా? అసలు నువ్వు ఎందుకు నవ్వావో నాకు చెప్పు. యోగ విద్య,
రహస్యాలు బాగా తెలిసినటువంటి దానివి నువ్వు. బిడ్డలకి భవిష్యత్తును ఊహించి నవ్వావా? ఏమిటి నువ్వు నవ్వినటువంటి కారణం? తన నవ్వును అవహేళనగా భావించినటువంటి భర్త ఆ విధంగా నిలదీసి అడుగుతుంటే మదాలస కొంచెం కంగారు పడింది. సమాధానం గనక తాను చెప్పకపోతే భర్త మనస్సు బాధపడుతుంది అని గ్రహించింది. నాథ, నిన్ను కించపరచడానికి నేను నవ్వలేదు. బిడ్డల యొక్క భవిష్యత్తు దర్శించి నవ్వలేదు. కొంచెం ఆలోచిస్తే నేనెందుకు నవ్వానో మీకే అర్థమవుతుంది. పెద్దవాడికి విక్రాంతుడు అని పేరు పెట్టారు కదా. క్రాంతి అంటే గతి అనర్థం. ఈ పేరు దేహానికి పెట్టారా, ఆత్మకు పెట్టారా? దేహం అయితే ఒక జడ పదార్థం కాబట్టి అది కదిలే ప్రసక్తే లేదు. మరి దేహానికి క్రాంతి అనే పేరు ఎలా కుదురుతుంది? ఆత్మ అనేది సర్వవ్యాపకం కదా. అంతటా వ్యాపించి ఉన్నటువంటి దానికి కదలకుండా ఉండడం ఎలా కుదురుతుంది? కాబట్టి విక్రాంతుడు అనేటువంటి పేరు ఇటు దేహానికి అటు ఆత్మకి రెండిటికి కుదిరేది కాదు. ఇలాంటి పేరు పెట్టారేమిటి అని నాకు నవ్వు వచ్చింది. కాబట్టి విక్రాంతుడు అనే పేరు ఇటు దేహానికి గాని అటు ఆత్మకు గాని కుదిరేది కాదు అని అన్నది. ఇక రెండో వాడికి సుబాహువు అని పేరు పెట్టారు. మంచి దృఢమైనటువంటి బాహువులు కలవాడు అని కదా అర్థం. ఆత్మ పదార్థం అవయవాలు లేనిది. ఆత్మకి అవయవాలే ఉండవు కాబట్టి దానికి ఈ పేరు కూడా అన్వయం కాదు. జడమైనటువంటి శరీరానికి బాహువులు ఉన్నా ప్రయోజనం లేదు, ఆత్మకి బాహువులు ఉండవు. అందువల్ల ఈ పేరు నాకు నవ్వు తెప్పించింది. ఇక మూడో వాడికి శత్రుమర్దనుడు అని పేరు పెట్టారు కదా. ఇక్కడ నాకు అదే సందేహాలు. అనశ్వరమైనటువంటి ఆత్మ పదార్థం సర్వవ్యాపి. ఆత్మ అనేది నాశనం లేనిది, అది సర్వవ్యాపి, అంతటా తానే. దానికి శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. మరి ఎవరి శత్రువులను మద్దిస్తుంది? సమాధానం ఉందా దీనికి? అది కాకుండా అహంకార కల్పితాలైనటువంటి క్రోధాది భావాలు, సర్వభేదాలు ఆత్మకు ఉంటాయా? జడమైన శరీరానికి మర్దనం అనేది పొసగదు. అందువల్ల ఈ పేరు కూడా నాకు నవ్వు రప్పించింది. ఎవరు ఎవరికి ఏ పేరు పెట్టినా ఈ వివాదం తప్పదు నాథ. సార్థక నామధేయం అనేది అసంభవం, కానీ లోకంలో వ్యవహారం సాగాలి కదా. అందుకని ఏదో ఒక పేరు పెట్టాలి. ఎంతో అందమైనటువంటి పేరు పెట్టామని మురిసిపోతూ ఉంటాం, అదొక వెర్రి. ఇవాళ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టే వాళ్ళందరికీ ఇదొక కనువిప్పు లాంటిది. ఈ కథ గమనించండి. అందుకని అర్థం పర్థం లేకుండా ఆలోచించకుండా నేను అలర్కుడు అని పేరు పెట్టాను. మీరు పెట్టినవి పేర్లే, నేను పెట్టింది పేరే. వ్యవహారం కోసం ఏదో ఒక పేరు అంతే నాథ అన్నది. కోలయాసుడికి మరికి మాట్లాడల. గంభీరమైన వదనంతో ఇంతటి తార్కిక దృష్టి ఉన్నటువంటి ఈ మదాలస ఆనాడు నామకరణ వార్త వినగానే, ఆ రోజు నేను చనిపోయాను అనేటువంటి వార్త విన్న వెంటనే ప్రాణాలు ఎందుకు విడిచిపెట్టిందా అనుకుంటూ భారంగా కదిలేడు అక్కడి నుంచి. మదాలస తన పిల్లల్ని పెంచడంలో కూడా ఇదే తాత్విక దృష్టితో వ్యవహరిస్తున్నాడు. పెద్దవాడిని ఉయ్యాల్లో వేసినట్టు అప్పటి నుంచి వాడికి వైరాగ్య గీతాలు జ్వాలలు పాడింది. బిడ్డ, ఎందుకురా ఏడుస్తావు? నామరూపాలు లేనటువంటి శుద్ధాత్మవి నీవు. నీకు విక్రాంతుడు అని నీ తండ్రి ఈ పేరు ఎలా పెట్టాడా అనే కదా. పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరానికి ఏ శబ్దం అన్వయిస్తుందనా?
ఎవడు ప్రభు అనే? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఒక భూతం నుండి మరొక భూతం అభివృద్ధి చెందినట్లే ఈ శరీరం కూడా అన్నపానాదులతోటి ఎదుగుతూ ఉన్నది. ఇవన్నీ పాటల రూపంలో పాడేది వాడిని ఉయ్యాల్లో పెట్టి. మళ్ళీ అదే అన్నపానాదుల వల్లనే క్షీణించిపోతుంది. వృద్ధి క్షయాలకు సాక్షిగా నిలిచేటటువంటి నీవు మాత్రం ఆత్మవి. నిజానికి బిడ్డ, నీకు హాని గాని వృద్ధి గాని లేనేలేవు. ఈ శరీరం కేవలం నీకు ఒక తొడుగు లాంటిది. ఇందులో నువ్వు బందీవి. చావు పుట్టుకల యొక్క చక్రంలో భ్రమిస్తూ అస్వతంత్రుడిగా తిరుగుతూ ఉంటావు. తల్లిదండ్రులని, బంధుమిత్రులని, ఇదంతా నాదని, అదంతా వాడిదని అహంకార మమకారాలతోటి బంధనాలు ఏర్పాటు చేసుకుంటున్నావు. ఎందుకురా నాయనా ఇదంతా? అజ్ఞానకృతమైనటువంటి ఈ అహంకారాలను విడిచిపెట్టు. కర్మలు, కర్మబంధాలు అన్నీ పటాపంచలైపోతాయి ఒకనాటికి. అదే నిజమైన తెలివి. దుఃఖాలు తొలగించుకోవాలని, సుఖాలను కలిగించుకోవాలని అందరూ చేస్తుంటారు ప్రయత్నాలు. ఇది అవివేకం నాయన. నీకు దుఃఖాలొద్దు, సుఖాలొద్దు. రెండింటినీ వదిలించుకోవటమే నిజమైనటువంటి వివేకం, నిజమైనటువంటి జ్ఞానం. నాయనా, ఇది అలవర్చుకో కుమారా. దానివల్ల నీకు ఉన్నతి కలుగుతుంది. ఈ సృష్టిలో కామ పురుషార్థానికి లొంగనటువంటి వాడు లేనేలేడు. నారీమణి అంటేనే నరకానికి మరో పేరు. తనలాగే పుడుతుంది, తనలాగే పెరుగుతుంది. కానీ ఆ వనితలో అదనంగా ఏమి ఆకర్షణ ఉందో చెప్పగలవా? మలమూత్రాలకి నిలయమైనటువంటి మర్మాంగాలు సుఖాన్ని కలిగిస్తాయి కదా. ఈ మాట అనుకోవడమే మూర్ఖత్వం కదా. పోని సౌందర్య రాశి అని కులుకుతున్నటువంటి నీ శరీరం గాని, నువ్వు మోహించినటువంటి తరుణీమణి యొక్క శరీరం గాని శాశ్వతంగా ఏమైనా నిలబడతాయా? ఎదుగుదల అంతా కూడా పతనాభిముఖంగానే జరుగుతుంది. పెరగటం అనేది తరిగిపోవటానికి. యవ్వనం ప్రవాహంలాగా పారిపోగానే వార్ధక్యం ఆవరిస్తుంది. నీ శరీరం నీకే అసహ్యం కలిగిస్తుంది. నీ ప్రేయసి నీ మీద ఏవగింపు పొందుతుంది. నీకు నీ ప్రేయసి మీద ఆకర్షణ ఉండదు. ఆకర్షణలు కళ్ళ ముందే కరిగిపోతున్నా ఎన్ని తరాలు గడిచినా గుర్తించలేకపోతే ఎలా నాయనా? అనిత్యమైనటువంటి శరీరం కదా. అందువల్ల శరీరాన్ని నమ్ముకోవడం ఏమిటి? దీని మీద మమకారం పెంచుకోవడం ఎందుకు? ఎంత పిచ్చి, ఎంత భ్రాంతి! కుమారా, నువ్వు మాత్రం నిత్యము, సత్యము, శివము, సుందరమైనటువంటి పరతత్వాన్ని మాత్రమే నమ్ముకో. సుఖదుఖాలకు అతీతంగా జీవన్ముక్తులవై వర్ధిల్లు నాయన. ఈ రకమైనటువంటి జోలపాటలతో, బోధలతోటి ముగ్గురు బిడ్డల్ని పెంచింది. మొదటి ముగ్గురు బిడ్డల్ని. ఆ ముగ్గురు బిడ్డలు పెద్దవాళ్ళైనారు, విరాగులైపోయినారు. సామ్రాజ్యాన్ని, సంసారాన్ని తృణీకరించారు. మునివృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రి గాని, రాజగురువులు గాని ఎంతో ప్రయత్నించారు, ఉపదేశం చేశారు. అయినా తొలి గురువైనటువంటి వాళ్ళ తల్లి చెప్పిందే వాళ్ళ బుర్రలో ఉంది. అందువల్ల ఎంతమంది చెప్పినా వాళ్ళ బుర్రలకెక్కల. బ్రహ్మవాదిని అయినటువంటి కర్ణతల్లి చెప్పిందే వాళ్ళకి వేదవాక్కు అయింది. అదే వాళ్ళకు రుచించింది. బ్రహ్మజ్ఞానులై వాళ్ళు వెళ్ళిపోయారు. కువలయాశ్వడికి దిగులు పట్టుకుంది. 4వ వాడినైనా దక్కించుకోకపోతే నా సింహాసనానికి ఉత్తరాధికారి ఎవరుతారు? నా వంశం నిలబడదు కదా అని ఆలోచించాడు. అలర్కుడికి వైరాగ్య గీతాలు, జోలలు పాడకుండా కట్టడి చేశాడు. నువ్వు నిజంగా పతివ్రతవే అయితే నా మాట జవదాటద్దు. అలర్కుడికి జీవితం పట్ల రుచి కలిగించు.
అనుకూల చింతన కలిగించు. నివృత్తి మార్గం కాదు, ప్రవృత్తి మార్గం చెప్పు. నివృత్తి మార్గం అంటే మోక్ష మార్గం, ప్రవృత్తి మార్గం అంటే భార్యాబిడ్డలతోటి జీవించే పద్ధతి. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశీల్యం కలవాడిగా, మహావీరుడుగా, పరిపాలనా దక్షుడిగా తీర్చిదిద్దు. ఒక గొప్ప ప్రయోజకుడిని చెయ్యి. ఓ మదాలస, దీనికి కావలసినవన్నీ నూరిపోయి అటువంటి బుద్ధి పాఠవాలను కలిగించు. ఇదేదో నా వంశాన్ని నిలబెట్టుకోవటానికనో నా రాజ్యాన్ని కాపాడుకోవటానికో చెబుతున్న మాట మాత్రం కాదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు మదాలస. పుట్టినటువంటి అందరూ బ్రహ్మజ్ఞానులైపోతే, నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే, కాంతా కనకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? ఆ గృహస్థాశ్రమమే లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానం ఎవరు చేస్తారు? పితృదేవతల యొక్క ఆత్మ సంతృప్తి ఎలా జరుగుతుంది? బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమవాసులందరికీ పోషకుడే కదా గృహస్థ అంటే. దేవతలకి, అతిథులకి, పశుపక్షాది జంతువులన్నిటికీ అన్నము, ఉదకము అందించేది గృహస్థే కదా. ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలి అంటే గృహస్థాశ్రమమే కదా మూలం. అందువల్ల ఓ సాధ్వీమణి, ఓ బ్రహ్మవాదిని, ఈ 4వ బిడ్డకు మాత్రం ఐహిక, ఆముష్మిక జ్ఞానాలు రెండూ సరిసమానంగా బోధించు. సత్కర్మలు చేయడం పట్ల గురి కుదిరేటట్టుగా చేయి అని భార్యతోటి చాలా వేదనతో చెప్పాడు ఈ మాటలన్నీ. కువలయాసుడి యొక్క కోరిక ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలని బోధించింది, రాజనీతిలో తీర్చిదిద్దింది, యుద్ధ విద్యల్లో పారంగతుణ్ణి చేసింది, ధర్మాధర్మ వివేకం కలిగించింది, ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మేళనం చెప్పింది, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పింది, శ్రార్థకల్పం, యజ్ఞ దాన విధులు, ప్రజారంజక పరిపాలన అన్నీ చెప్పింది. ఆహా, అలర్కుడు అన్ని విధాలుగా ప్రయోజకుడయ్యాడు. తల్లిని మించిన దైవమే కాదు, గురువు కూడా లేడు అని నిరూపించాడు. కువలయాసుడు కుమారుణ్ణి చూసి సంబరపడి గర్వపడ్డాడు. తనకు చేదోడు వాదోడుగా నిలబడుతూ సహకరిస్తున్నటువంటి అలర్కుడి యొక్క బుద్ధి కుశలతని, ధర్మనిష్టని, ధ్యేయనిష్టని, కార్యనిర్వహణ దక్షతని గ్రహించి సంతృప్తిపడ్డాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టచ్చు అని నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తంలో రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. సింహాసనం అధిష్ఠింపజేశాడు. ఇక మదాలస సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరాడు. మదాలస అలర్కుడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని మృదువుగా చివరి మాటగా కామోపభోగ ప్రక్షాళనకరమైనటువంటి హితవు అయినటువంటి మార్గం చెప్పింది. నాయనా, నీవు గృహస్థ మార్గంలో ఉన్నావు, రాజ్యభారాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నావు. ఇవి రెండూ కూడా దుఃఖహేతువులే. మమకారాలకు బానిసైనటువంటి గృహస్థు తనకు తానే దుఃఖం కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అందువల్ల నీకు ఎప్పుడైనా సరే భరించలేనటువంటి దుఃఖం కనుక కలిగితే అప్పుడు మాత్రమే ఇదిగో నేనిస్తున్నటువంటి ఈ ఉంగరం వెనకాల ఉన్నటువంటి మూతను విప్పి అందులో ఒక బంగారు రేకు మీద సూక్ష్మమైన అక్షరాలతో లిఖించి ఉన్నటువంటి నా యొక్క లేఖను చదువు అని చెప్పి ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరిచి కుమారుడికి అందించింది. మరి ఆ ఉంగరాన్ని తెరిచే అవకాశం వచ్చిందా? ఆ తర్వాత అలర్కుడు మరి ఇంకా ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు? ఆ విషయాలు మనకు తెలియాలి అంటే మనం 24 గంటలు ఆగాల్సిందే. అప్పుడు మనం దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో
ఆ విషయాలన్నీ ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ సమర్పించు మరొక అద్భుతమైన శ్రవ్య పురాణం సుందరకాండం ప్రతి మంగళవారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు వినిపించేవారు శ్రీమతి వేమరాజు రేవతి గారు. తప్పక వినండి సుందరకాండం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.